భారతదేశం ఇకపైన ఇరాన్ నుండి చమురు కొనదు, వెనిజులా నుండి కొంటుంది. ఇది ట్రంప్ చేసిన ప్రకటన. అంటే మనకంటే ముందే మనం ఏం చేయాలో అది చెప్తున్నాడు. మనతో మాట్లాడేసినట్టు. మనం మేబీ ఎష్యూరెన్స్ ఇచ్చి ఉండొచ్చునేమో. కాబట్టి అది బహిరంగంగా చెప్పకూడదన్న సంస్కారం అతనికి లేదు. విదేశాంగ విధానం, వాణిజ్య విధానం, ఆర్థిక విధానాలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు తెలియని ఓ సన్నాసనాలు ఆయన నడిచిపోతుంది. ఇప్పుడు బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే వెనిజులా ఏంటి, నువ్వు ఉగాండా నుంచి తీసుకోమని తీసుకుంటావు. అందరికంటే తక్కువకి ఎవడిస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటావు. రష్యా నుంచి తీసుకుంటాం తక్కువ కాబట్టి, వెనిజులా నుంచి తక్కువకి వస్తే తక్కువగా తీసుకుంటాం. అదే సమయంలో ఇరాన్ నుంచి ఇదివరకు తక్కువకి వచ్చింది కాబట్టి తీసుకున్నాం. ఇరాను రష్యా మీద అమెరికా ఆంక్షలు పెట్టాక కూడా ఆయిల్ తీసుకున్నాడు మోడీ. దానికి సాక్ష్యం ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన ప్రకటన. వెనిజులా దగ్గర కూడా మనం ఇదివరకు కొన్నాం, ఇప్పుడు కొంటాం. మనకి పోయేదే ఉంది. ట్రంప్కి అది కొత్తగా, కొత్త పిచ్చోడికి పొద్దు ఎరగడాని, మనకైతే రొటీన్.